హాయ్ అన్న. హాయ్. అన్న మల్లికార్జున ఖార్గే గారు హ్మ్. ఆర్ఎస్ఎస్ బీజేపీ కోసం కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఓకే. ముస్లింలని రెచ్చగొడుతూ మాట్లాడారు. హ్మ్. ఎట్లా అంటే ఆర్ఎస్ఎస్ నెక్స్ట్ బీజేపీ ఈ రెండు విషపూరిత పాములు పుట్రలు లాంటివి, వాటిని చంపి మనం దేశం నుంచి బయట పడేయాలి అన్నట్టు మాట్లాడారు. దానికోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఖార్గే గారు చెప్పారు, బీజేపీ సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. 2 కలిసే కదా 2 నడిచేటి. ఇప్పుడు ఎన్సీసీ ఉంది, ఇందులోవి ఎన్సీసీ ఉంది, కాంగ్రెస్ ఉంది. కొన్ని కావాలని అనరు, పార్టీ పరంగా కొన్ని ఇట్లా జరుగుతున్నాయి. ముస్లింల వ్యతిరేకత కాదు, 2 పార్టీలు ఒకటే. బీజేపీ, కాంగ్రెస్, ముస్లిం ఏ పార్టీ వ్యతిరేకం కాదు. కావాలని ఏదో ఒక మాట వాళ్ళు చెప్తుంటారు, దాన్ని గట్టిగా తీసుకొని మనం ఏదో అయిపోయింది రాష్ట్రం, దేశం మొత్తం మునిగిపోయిందంటే అది తప్పని నేను అనుకుంటున్నాను. అంటే ముస్లిం రెచ్చగొడుతూ మీరు మధ్యలో ఆపేసైనా నమాజ్ ఆపేసైనా సరే మీరు ఎలా చేయాలని చెప్పేసి చెప్తున్నారు, ఎంతవరకు కరెక్ట్? నమాజ్ ఎవరు ఆపరండి. గుడికాడికి పోయినప్పుడు గుడిలో ఎవరైనా కానీ ఏదో ఒకటి చెప్తుంటారు, కానీ కావాలని అయితే కాదు కదా. ఇప్పుడు గుడిలో పోయినాము, మనం దర్శనానికి వెళ్తాం, ఏది ఆపేస్తామా? వాళ్ళు బి అంతే. ఏదైనా కానీ ఎవరు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ లెక్కల వాళ్ళు ఉంటారు, కానీ ఆయన అనే మాటలు వేరే ఉన్నాయి. దానికి సంబంధించిన ఆర్ఎస్ఎస్కి సంబంధించింది, బీజేపీకి సంబంధించిన దాని మాటలు మాట్లాడుతూ కొద్దిగా ముస్లిం అనేది అందులో పెట్టాడు, ఆ ప్రార్థనలు మసీదు అని. అంతే తప్ప మళ్ళీ ఏం లేదని నేను అంటున్నాను. అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ దేశానికి ముప్పు అని కూడా అన్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? ఒక పార్టీ దాన్ని చెప్తుంది, ముప్పు అని చెప్తుంది. ఇప్పుడు దేశంలో ఉన్నది, ఇప్పుడు ఏదైనా కానీ పార్టీ పరంగా రావాలి, మళ్ళీ దేశం పాలించాలి, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రావాలి, ఎట్లయినా కాంగ్రెస్ పాలించాలి, ఏదో ఒకటి అనాలి కదా కంపల్సరీ. ఆ రోజు అనలేదా బీజేపీ? మోడీ ఏం చేసింది? మన్మోహన్ సింగ్ అని అన్నారు, ఏం చేయలేదు. పప్పులు అవన్నీ పెరిగి నేను వచ్చినాక మొత్తం ఇస్తాను. ఆయన ఖార్గే ప్రెసిడెంటు, దేశ ప్రెసిడెంటు కాబట్టి ఆడవలసిందే. ప్రజలకు ఏం కావాల్సింది అది చెప్పవలసిందే ఆయన. అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ దేశాన్ని ముప్పు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు అదే పార్టీ లోపల రాహుల్ గాంధీ గారు బయట కంట్రీకి వెళ్ళి ఎవరినైతే అంటే టెర్రరిస్టులు కానీ దేశద్రోహులు కానీ వాళ్ళని కలడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఆయన వాళ్ళ దేశం ముప్పా, లేదంటే బీజేపీ వాళ్ళ దేశం? నేను ఏమంటున్నా అంటే, ఫ్లైట్లో పోతుంటే అందరు కూర్చుంటారు, ఆయన ఆయన ముప్ప ఈయన ముప్ప అంటే మనం ఏం చెప్తాం దానికి? ఫ్లైట్లో పోయినప్పుడు మంచోడు కూర్చుంటాడు, చెడ్డోడు కూర్చుంటాడు, దొంగ కూర్చుంటాడు, దొర కూర్చుంటాడు. దానికి ఎవడేం చేస్తాడు? ఫ్లైట్ అని వద్దంటావా? వన్ వ్యాపారం అది. ఆ దేశం పోయినప్పుడు వాడివి వచ్చిండొచ్చు, కలిసి ఉండొచ్చు. దాని ఏమో సెకండ్ ఇచ్చినంత మాత్రం మనతో సంబంధాలు ఉన్నాయని బీచ్ బోలు ప్రతి ఒక్క పార్లమెంట్లో అనడం తప్పు కాదా? దాన్ని అంటే వీళ్ళు కలవలేదా? వీళ్ళు బి పోలేదా? పాకిస్తాన్ పోలేదా? పాకిస్తాన్ ఇప్పుడు ప్రజలను చేస్తున్నారు. మొన్న పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఆడిందా లేదా? ఎంతమంది ప్రాణాలు పోయినాయి ఆర్మీ? ఇప్పుడు కాశ్మీర్లో ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి జవాన్లై? అది తెలుసా ఎవరికన్నా? బయటికి రానియట్లేదు కదా, ఎవరిని బయటికి రానియట్లేదు కదా, ఆ మెసేజ్ అనేది బయటికి రానియట్లేదు కదా. మరి దాని గురించి మాట్లాడలేదు. అంటే దేశంలో బాంబ్ బ్లాస్టులు చేసినా సరే వాళ్ళతో కూడా ఫోటోలు తీసుకెళ్ళి బయట కంట్రీకి కలడం ఎంతవరకు? ఇప్పుడు ఇరాన్ చెప్పింది ఏంటవా? ఇరాన్ ఉంది, అమెరికా ఉంది. ఇప్పుడు ఎవరు లొంగిపోయారు? ఇరాన్ లొంగిపోయిందా, అమెరికా లొంగిపోయిందా? ఎవరి మధ్యన నాశనం అవుతున్నారు? ఇద్దరు ప్రజలైతే చస్తున్నారు కదా. మరి ఎవరికి లాభం అది? దేశం మొత్తం నాశనం అయిపోతుంది కదా దానివల్ల. నేను అడిగిన దానికి నువ్వు సమాధానం. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి ఈ రెండు దేశాలు కొట్లాడుతున్నాయి. ఎవరు బాధ్యులు అవుతారు? అలా ప్రాణ నష్టం ఎవరిది అవుతుంది? నేనేం ఇండియా తప్పు చేయలేదని మనం అనుకున్నావా? మన వాళ్ళు ఇప్పుడు మొన్న చూడు చైనా మీద అటాక్ చేసింది, చైనా నుంచి అంత అయింది. ఒక ఆర్మీ సూర్యాపేట అయినా చనిపోయాడు. ఎవరు తప్పు చేశారు? ఆర్మీ అధికారి తప్పు చేసిండా, లేకపోతే ప్రధాని తప్పు చేసిండు? చెప్పింది నేనేమంటున్నా అంటే, చైనా ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, ఎవరు వాళ్ళు వస్తున్నాయి గొడవలు? ఎవరు వాళ్ళు వస్తున్నాయి? మీడియా వల్ల మాట్లాడుతున్నారా? లోనా వల్ల ఏమన్నా నడుస్తున్నాయా? రాజకీయ నాయకులై ఇద్దరు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? దాని వల్లనా? ఎక్స్పోర్టా ఇంపోర్టా? వాళ్ళ ఏమన్నా కమిషన్లు? ఇండియా తప్పు చేస్తే వాళ్ళతో ఎందుకు కొట్లాడుతూ? ఈరోజు భారతదేశం మొత్తం సైనికులను ఎందుకు పెట్టుకుంటామా? ఇండియా తప్పు చేసింది అయితే అందరం హ్యాపీగా ఉంటాం. 370 యాక్టివ్ ఇప్పుడు కాశ్మీర్ మన దాంట్లోకి ఎందుకు కలుపుకుంటాం? ఇన్ని రోజులు లేదు కదా. అదంతా రాజ్యాంగంలో ఉన్న చట్టాన్ని మొత్తం కింద మీద ఎందుకు చేసినాం? అవునా కదా? అంటే నేను అడుగుతుంది ఏంటంటే, ఇండియాలో ఇప్పుడు కొన్ని దేశాలకు మనం పడమని ఉన్నది, మన దేశం కొంతమంది పడకుండొచ్చు. అన్ని దేశాలు మనం పడతామని ఏమన్నా వాళ్ళ దేశాల్లో పడకపోవడం పక్కన పెడితే, దేశం లోపల మన దేశ వాసులని చంపారు కదా బ్లాస్ట్ చేసి, అలాంటి వాళ్ళు కలడం ఎంతవరకు కరెక్ట్? అంటే నేను ఏం చెప్పిన ఇంతకుముందే చెప్పాను కదా, ఆయన ప్రయాణించేటప్పుడు ఎవరో కలుస్తుంటారు, దాన్ని పట్టుకొని కలిశాడు అని మొన్న అమిత్ షా అనడం ఏదో పార్టీని నష్టం చేయడానికి తప్ప కాంగ్రెస్ను. ఆయన ఒక మాట అన్నాడు పార్లమెంట్లో, అన్నాడుగా అమిత్ షా. అంటే ఏమన్నాడు? దాన్ని కలవడం తప్ప? ఇప్పుడు పోయేటప్పుడు
టెర్రరిస్టులు కావడం ఎంతవరకు అరే correct సార్ ఇండియా? నేనేం చెప్తున్నా, ట్రైన్లో పోయినప్పుడు కలిసినప్పుడు ఎక్కడ పెద్ద సిటీలో ఉన్నది కలిసినప్పుడు దాని ఏముంది, పెద్ద ఏమైనా బాంబులు బ్లాస్ట్లు అయినాయి ఆ దేశం మొత్తం. లేదు అంటే ట్రావెలింగ్ లో కలిస్తే వేరే విషయం. ఆయన ఇప్పుడు దాకా ఏదైతే ఫారిన్ ట్రిప్ చేశారో కలిసిన ప్రతి ఒక్కరు కూడా టెర్రరిస్టులు లేదా పాకిస్తాన్ వాళ్ళు కలిసారు ఇప్పుడు తప్ప ఇంకెవరిని కూడా కలలేదు ఆయన. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మనం దేశం పోయినప్పుడు వాడు టెర్రరిస్టా మంచోడా చెడ్డోడా అని ఎవరికి తెలుస్తుంది? అది మీడియాకే తెలుస్తుంది కదా, మీడియాకే తెలుస్తుంది కదా. ఆ రోజు దాన్ని క్లిప్ రాసి దాన్ని ఏమన్నా ఉంటే లీగల్గా ఏమన్నా తీసి చూసి ఆయన కోర్టులు అన్నాయండి, జైలు అని అన్నాయండి, అలాంటిది ఏమన్నా ఉందా? ఆల్రెడీ ప్రూఫ్ ఉండడం బట్టే కదా ఎవరు సార్ రాహుల్ రాజకీయ గాంధీ గారు ఏం మాట్లాడలేకపోయారు అక్కడ. వాళ్ళంతా మంచోళ్ళమ్మా, మనం మాట్లాడేటోళ్ళం చెడ్డోళ్ళం, ప్రజల్లో పిచ్చోళ్ళని చేస్తారు, బీజేపీ అయినా కానీ కాంగ్రెస్ అయినా కానీ. నేనేమంటున్నా అంటే, ప్రజలు గట్టిగా ఉండాలి, ప్రజలు ఒక సందేశం ఇవ్వాలి, ఏ పార్టీ వచ్చినా కానీ ఒక సందేశంతో ఉండాలి కానీ, అంతే కదప్ప మరేమి లేదు అందులో. అంటే అమిత్ షా గారు మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు ఏం పార్టీ ఫండ్ గా ఆయన మాట్లాడతాడు, నువ్వు ఆయనను కలిసినావు, ఈయన అంటాడు నువ్వు చేసేది తప్ప అని అంటాడు. పదవిలో ఉన్నప్పుడు ఎవడైనా తిడతాడు, ఆయన రేపు పదవిలో వచ్చినప్పుడు నువ్వు వాణ్ణి కలిసినావు రేపు చూపిస్తాడు ఆయనది. అమిత్ షా ప్రధాని ఏమైనా తప్పు చేయని వాళ్ళు ఉన్నారా? వాళ్ళు మస్తు మంది చంపినారా అంటారు, చంపలేదా? అది తెలియదా దేశంలో? ఆయన తప్పు చేయలేదా, ఈయన తప్పు చేయలేదా? అది తెలియదా దేశ ప్రజలకు? తెలియదా? మంచోళ్ళని జెండా వేయలేదు కదా. రాజకీయం అది, వాళ్ళు పార్టీ పరంగా మాట్లాడుతుంటారు అది, అంతే తప్ప మనకు మంచిగా ఉన్నది అది మంచిది. ఇప్పుడు దేశ ప్రధానే ఎంతమంది చంపిండని ఉన్నది, అది లేదా? చరిత్ర లేదా? కేసులు లేవా? ఉన్నాయా లేవా? అలాంటి ప్రధాని చంపడం అంటే అరే నేనేమంటున్నా, నాయకులు ఎదగాలంటే ఏదో ఒకటి మంచి పేరు ఉంటుంది, చెడ్డ పేరు ఉంటుంది, అంతే తప్ప నీకు మంచి చేసినోడు ఏ నాయకుడు లేడు ఇందులో దేశంలో. మనమే ప్రజలే నశించిపోతున్నాం తప్ప ఏం లేదు అందులో, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్. గుడ్ నైట్.